హాయ్ ఫ్రెండ్స్, సారీ హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మరో కొత్త మూవీ చూశాను, డాకు మహారాజ్. తెలుసు లేట్ అయిందని, బట్ కొన్ని సిచ్యువేషన్స్ అంతే. సో సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. డాకు మహారాజ్ మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా చెప్పండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, సీన్ అండ్ ఒపీనియన్ ఉంది. అదే ఐడి సీన్ అండ్ ఒపీనియన్, యూనిక్ నేమ్. అది జస్ట్ మీరు టైప్ చేస్తే మీకు వచ్చేది. ప్రస్తుతానికి 150 ఫాలోవర్స్ ఉన్నారు. సో అది కూడా ఫాలో అవ్వండి. అక్కడ ఎప్పుడూ రివ్యూస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గో టు అవర్ రివ్యూ. సో బేసిక్గా సినిమాకి హీరో బాలయ్య బాబే, కానీ ఫస్ట్ హీరో మాత్రం మన ఎస్ఎస్ తమన్. టెడ్డీ చితక్ కొట్టాడు, మామూలు డ్యూటీ చేయలే. అంటే ఎలా అయితే బాలకృష్ణ మూవీలో మనం టెడ్డీ డ్యూటీ ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే చితక్ కొట్టాడు. మీరు ట్విట్టర్లో చూస్తున్న అన్ని నిజాలే, టెడ్డీ వరకు అన్ని నిజాలే. కుమ్మేశాడు, సూపర్ డ్యూటీ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి బాలయ్య బాబు స్క్రీన్ ప్రెజెన్స్. అసలు 64 ఇయర్స్ అంటే ఎవరైనా నమ్ముతారా? అసలు స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటి, మెంటల్ ఎక్కించాడు. అసలు ఏ ఫ్రేమ్లో ఉన్నా అసలు రోరింగ్ లయన్ అనమాట, లిటరల్లీ క్రేజీ అంటే క్రేజీ. నెక్స్ట్ వచ్చేసి మన డిఓపి విజయ్ కార్తిక్ అంట. ఆయన జైలర్కి కూడా పనిచేశాడు అని మన ప్రొడ్యూసర్ చింటూ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. సో యా, ఈ మూడు మాత్రం చాలా బలం ఈ సినిమాకి. మ్యూజిక్ అవనివ్వండి, హీరో ప్రెజెన్స్ అవనివ్వండి, డిఓపి అవనివ్వండి. కానీ యాజ్ ఆల్వేస్ సినిమా ప్రెడిక్టబుల్, సినిమా రొటీన్. ఆ ప్లాట్ ఏదో ఉందో అది కొత్త కాదు, ఇంతకు ముందర ఆల్రెడీ జరిగిందే. సో అందులో మనం అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అనేం లేదు. కానీ ఎవ్రీ సీన్ని టెడ్డీ క్రేజీగా ఎలివేట్ చేశాడు. జస్ట్ మన డాకు మహారాజ్ ఇలా వచ్చాడంటే బ్యాక్గ్రౌండ్లో డాగో డాగో అని అలా లేపుకెళ్ళిపోతాడు, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోద్ది సీన్. సో బేసిక్గా అదనమాట. అంటే ఇప్పుడు మీరు జైలర్ సినిమా చూసుంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? జైలర్ సీన్లు ఉంటాయి, అనిరుద్ధ్ ఫుల్ లేపుతాడు, కానీ స్టోరీ చూస్తే నార్మల్గా ఉంటుంది. సేమ్ అదే ఎప్పటి నుంచో ఉన్నదే. బాలయ్య బాబు సినిమా అంటే స్టోరీ చూడకూడదు, ఫైట్స్, సాంగ్స్, మాస్ అని. కానీ మేబీ మొన్న బాలయ్య బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు ఇక్కడి నుంచి నా సెకండ్ ఇన్నింగ్స్ చూస్తారు అఖండ 2లో, అది ఇది అని చెప్పాడు కదా బాలయ్య బాబు. ఇక రెండో ఇన్నింగ్స్ ఇక్కడి నుంచి మొదలైందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. సో అదేంటంటే ఇంకా నిజంగా మీకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని ఉంటే మీరు ఈ రొటీన్ ప్లాట్స్ ఆపేయాలి. ఎందుకంటే ఇదే ప్లాట్తో మీరు ఎప్పుడు వస్తే ఒక టైం వచ్చేసరికి బోర్ కొడేస్తుంది. అయినో నాకు బాలయ్య అంటే ఇష్టమే, మేము మాస ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ కొద్ది స్టోరీ మార్చండి, ఆ టెంప్లెట్ మార్చండి, ఆ బ్లూ ప్రింట్ మార్చాలి. అలా కాదు. ఇప్పుడు టామ్ చాకోని తీసుకున్నారు, సూపర్ యాక్టర్. కేరళలో ఆయన యాక్టింగ్కి క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు తెలుసా. తర్వాత మన బాబీ డియోల్ విలను, ఊర్వశి రౌతుల. అంటే టామ్ చాకోని ఎందుకు ఆ చిన్న రోల్కి టామ్ చాకో ఎందుకు అంత పెద్ద యాక్టర్ అవసరమా? పాపం దేవరాలో కూడా అలాగే కంపు చేస్తారు టామ్ చకర్, ఏమి ఇవ్వకుండా. పైకిలో గాళ్ళు తేలుతూ బీడీలు కాలుతారు, అడిగి కనుబొక్కెట్టారు. దేవరాలో వేస్ట్ చేశారు, ఇందులో వేస్ట్ చేశారు. ఎందుకు తీసుకొస్తారు? తర్వాత ఊర్వశి రౌతేలా ఏంటిది అసలు? అలా ఎవరైనా చూపిస్తారా? 2025 ఇది. ఇప్పుడు కూడా హీరోయిన్స్ని ఎంట్రీస్లో వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద ఇలా జూమ్ చేసి అవసరమా? అంటే ఇప్పుడు యోగా చేస్తున్నట్టు ఎంట్రన్స్లో, సరే మీరు ఏదో దూరం నుంచి షార్ట్ తీస్తే ఓకే, సరే యోగా చేస్తున్న అమ్మాయి ఇలా పెడిసి మీద ఫ్రేమ్ పెడిసి అదొకటి నాకు అసలు నచ్చలే. అంటే తెలుసు బీసీ సెంటర్లో కుర్రకారులను ఊరేతింకించాలంటే అలాంటివి తీయాలని, బట్ మానుకోవాలి. తర్వాత అదే ఊర్వశి రౌతేలు సడన్గా మాయమైపోద్ది. తర్వాత బాబీ డియోల్ ఏం చెప్పను, ప్రతి కమర్షియల్ మూవీలో ఆ విలన్కి పెద్ద బీజిఎం పెట్టేసి లాస్ట్కి వచ్చి సింపుల్గా చంపేస్తారు అంతే. చెప్తున్నాం కదా, రొటీన్ టెంప్లెట్, రొటీన్ బ్లూ ప్రింట్ ఏం ఉండదు. కానీ ఇప్పుడు అదే ప్రతి సంక్రాంతికి జనాలు సినిమా చూస్తారు కదా, ఏది పడితే అది ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు,
బెస్ట్ ఆఫ్ ద వర్స్ట్ అంటారు కదా, 3 చెత్తలాగే ఉంటాయి. రిలీజ్ అయిన 4 సినిమాలు చెత్తలాగే ఉంటాయి. ఇంకా అందులో అడ్జస్ట్ అయ్యి ఇంక ఇవే వచ్చే సినిమాలు అందులో బాగున్నది దానికి వెళ్తారు. పెద్ద సినిమా హీరోలు వస్తాయి కాబట్టి అలా అయిపోయింది ఇంకా సంక్రాంతి టాలీవుడ్లో. సరే, ఎనీవేస్ అది నా హానెస్ట్ ఒపీనియన్ డాకు మహారాజ్ మీద. చూడొచ్చు, బీజిఎం కోసము బాలయ్య ప్రెజెన్స్ కోసం వెళ్ళొచ్చు. ఏమి వల్గారిటీ ఏమి ఉండదు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. బాలయ్య బాబు ర్యాంప్ డైలాగులు ఉంటాయి. హాయిగా వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి ఎవరి రివ్యూస్ ఎవరి ఒపీనియన్ మీద డిపెండ్ అవ్వకండి. అంటే నువ్వెందుకు చేస్తున్నావురా అని మీరు అడగచ్చు. ఇది జస్ట్ నాకు సినిమాలు అంటే ఇష్టం, నేను చూస్తే అందరితో షేర్ చేసుకోవాలనే ఒక ఉద్దేశం అంతే. అంతేగాని దట్స్ ఇట్. టేక్ కేర్. మళ్ళీ అతి త్వరలోనే ఇంకో రివ్యూతో కలుద్దాం. బాయ్ బాయ్.